హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన సారంగపాణి జాతకం అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కానీ మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సారంగపాణి జాతకం అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, మన మూవీ హీరో అయిన సారంగపాణికి చిన్నప్పటి నుంచి జాతకాలంటే చాలా పిచ్చి. అది ఎలా అంటే, తను పడుకొని లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి పని ముహూర్తం చూసుకునే చేస్తాడు, అంత పిచ్చి. తన ఈ జాతకాల పిచ్చి వల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళని ఒక్కోసారి ఇబ్బంది పెడుతూ తను కూడా ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ ఎంత చెప్పినా సరే ఈ పిచ్చి మానుకోకుండా ఉంటుంది తనకి. అయితే మన సారంగపాణికి తన ఆఫీస్లో తన మేనేజర్ అయిన మైథిలి అంటే చాలా ఇష్టం. మైథిలి కూడా సారంగపాణిని ఇష్టపడుతూ ఉంటుంది. కానీ ఇద్దరూ ఎప్పుడు ఒకరికొకరు ఏమీ చెప్పుకోరు. సడన్గా మైథిలి ఒకరోజు సారంగపాణిని కాఫీకి పిలిచి తనంటే ఇష్టం అని చెప్పి ప్రపోజ్ చేస్తుంది. దాంతో సారంగపాణి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే తాను 2 yearsగా చెప్పాలనుకుంటున్న విషయం మైథిలి ఈ ఒక్కడేతో తన భయాన్నంతా పోగొట్టి చెప్పేస్తుంది కాబట్టి. అయితే ఆ నెక్స్ట్ డేనే మైథిలి బిజినెస్ ట్రిప్ మీద ముంబై వెళ్లాల్సి ఉంటుంది. తాను ముంబై నుంచి వచ్చాక వాళ్ళ ఇంట్లో చెప్పి ముహూర్తాలు తీద్దామని చెప్పి సారంగపాణికి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో మన సారంగపాణి తను కోరుకున్న అమ్మాయి తన లైఫ్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన హ్యాపీనెస్ని చూసి తన ఫ్రెండ్ అయిన వెన్నెల కిషోర్, నాకు తెలిసిన వారింట్లో పార్టీ అవుతుంది పద అక్కడికి వెళ్దామని చెప్పి ఆ పార్టీకి తీసుకువెళ్తాడు. అయితే ఆ పార్టీలో సారంగపాణి చేతిరేఖలు చూసి జాతకాలు చెప్పే ఒక ఆయన్ని మీట్ అవుతాడు. ఎలాగో మన సారంగపాణికి జాతకాలు అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి తన చేతిని చూపించగా అతను తన లైఫ్లో అన్ని చాలా బాగానే జరుగుతాయని చెప్తాడు. అంతేకాదు తన లైఫ్లో ఒక ఏంజెల్ లాంటి అమ్మాయి ఉంటుంది అని చెప్తాడు. కానీ తను మ్యారేజ్కి ముందు ఒక హత్య చేస్తాడని కూడా చెప్తాడు. దాంతో సారంగపాణి కంగారు పడి, దీనికి సొల్యూషన్ ఏం లేదా అంటే సొల్యూషన్ ఏం లేదు, నువ్వు ఖచ్చితంగా హత్య చేస్తావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సారంగపాణి ఏం చేయాలో తెలియక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడు. నేను హత్య చేయడానికి ఖచ్చితంగా నీ హెల్ప్ కావాలని కూడా అడుగుతాడు. దాంతో వెన్నెల కిషోర్ చాలా కంగారు పడతాడు. మొదట్లో వెన్నెల కిషోర్ ఈ పని చేయడానికి ఒప్పుకోడు. కానీ నాకు ఇంకే మార్గం లేదు, ఇది కానీ చేయకపోతే నేను ఇంకా సూసైడ్ చేసుకుంటా అని చెప్పి మన సారంగపాణి అంటాడు. దాంతో వెన్నెల కిషోర్ ఇంక చేసేదేమీ లేక తనకి హెల్ప్ చేస్తానని ఒప్పుకుంటాడు. మైథిలి నెక్స్ట్ డే ముంబై నుంచి వచ్చి వాళ్ళ డాడీ పిలుస్తున్నారని చెప్పి పెళ్లి ముహూర్తాలు తీయడం కోసం సారంగపాణిని వాళ్ళ ఇంటికి పిలుస్తుంది. కానీ మన సారంగి తను కానీ ఇప్పుడు తనని పెళ్లి చేసుకుంటే తను నిజంగా ఎవరినైనా హత్య చేస్తే తను జైల్లోకి వెళ్తే తన లైఫ్ నాశనం అయిపోతుందని ఆ పెళ్లిని పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఏదో ఒక స్టోరీ చెప్పి మైత్రి వాళ్ళ ఫ్యామిలీని పెళ్లిని పోస్ట్ పోన్ చేయడానికి ఒప్పించాడు. ఎలాగో ఒక మనిషిని చంపడం మన సారంగపాణికి ఇష్టం లేదు కాబట్టి ఆల్రెడీ చావ్రతుకుల్లో ఉండేవారినైనా లేదా ముసలివారినైనా చంపి ఈ గండం నుంచి ఎలాగైనా సరే బయటపడాలని సారంగపాణి అనుకుంటాడు. అందుకే సారంగపాణి వాళ్ళ ఊర్లో ఉండే ఒక బామ్మని చంపడానికి వెళ్తారు. అయితే ఆ సుందరమ్మని చంపడానికి ఒక చాక్లెట్లో విషం కలిపి ఆవిడకి ఇచ్చి అక్కడి నుంచి మన సారంగపాణి ఇంకా తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. సారంగపాణి ఎప్పటి నుంచో ఆవిడకి తెలిసిన వాడే కాబట్టి ఆవిడ చాక్లెట్ తింటుందని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఒక రోజు తర్వాత ఆవిడ చనిపోయిందనే న్యూస్ వీళ్ళకి వస్తుంది. దాంతో వీళ్ళ పని అయిపోయిందని చెప్పి చాలా హ్యాపీగా సంబరంగా ఫీల్ అవుతారు. కానీ సుందరమ్మ నార్మల్గానే చనిపోయింది. అది ఎలా అంటే, వీళ్ళు ఇచ్చిన చాక్లెట్ ఆవిడ బెడ్ కిందనే ఉంది. అయితే వేసిన ప్లాన్ ఎలా ఫెయిల్ అవడంతో ఇప్పుడు ఎవరిని చంపాలోనని సారంగపాణి స్కెచ్ వేస్తూ ఉంటాడు. అయితే సారంగపాణి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, మీ ఆఫీస్లో మైథిలికి సైమన్ అనే వాళ్ళ మేనేజర్ లైన్ వేస్తూ ఉన్నాడు, సో వాడిని చంపేసాయని అంటాడు. దాంతో సారంగపాణి సైమన్ని చంపడానికి ఒక స్ప్రే బాటిల్ని తనతో ఆర్డర్ పెట్టిస్తాడు. ఆ స్ప్రే ఒక్కసారి కొట్టుకుంటే తను చనిపోతాడు. వీళ్ళు అనుకున్నట్లుగానే సైమన్ ఆ స్ప్రే బాటిల్ను ఆర్డర్ పెడతాడు. అయితే ఆ నెక్స్ట్ డేనే మైథిలి బర్త్డే ఉంటుంది. మైథిలి బర్త్డేకి అందరు గెస్ట్స్ వస్తారు. అయితే మన సారంగపాణి మైథిలి బర్త్డేకి అటెండ్ అయ్యి ఒక మంచి నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తాడు. అలాగే తన ఆఫీస్ నుంచి వచ్చిన తన బాస్ అయిన సైమన్ కూడా మైథిలి కోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. మైథిలి ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి ఏమిటని చూడగా సారంగపాణి వాళ్ళు సైమన్తో ఏ స్ప్రే బాటిల్ అయితే ఆర్డర్ పెట్టించారో ఇప్పుడు అదే స్ప్రే బాటిల్ మైథిలికి సారంగపాణి గిఫ్ట్గా ఇస్తాడు. అయితే మైథిలి
వెంటనే ఆ గిఫ్ట్ను ఓపెన్ చేసి తను స్ప్రే బాటిల్ని స్మెల్ చూద్దామని చూడగా సారంగపాణి ఎట్లాగైనా సరే మైథిలిని ఆ స్ప్రే బాటిల్ నుంచి తప్పించాలని చెప్పి ఆ పార్టీని మొత్తం నాశనం చేసి మొత్తం కొలాప్స్ చేసి మైథిలి వాళ్ళ పేరెంట్స్ రెస్పెక్ట్ పోయేలా బిహేవ్ చేస్తాడు. వెంటనే మైథిలి పేరెంట్స్ సారంగపాణికి మైథిలికి పెళ్లి చేయకూడదని ఫిక్స్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి కండిషన్ ఉన్న అబ్బాయికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తే తన లైఫ్ ఏమవుతుందోనని భయపడతారు. మరోవైపు మన సారంగపాణి ఏం చేయాలో తెలియక తనకి ఎవరైతే జ్యోతిష్యం చెప్పారో ఆ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పి తను దానివల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యాడో మొత్తం చెప్తాడు. ఇదంతా విన్న ఆ జ్యోతిష్కుడు సారంగపాణికి ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే కొంతమంది ఆయుష్ తీరకుండానే సహజంగా చనిపోతారు. సో అలాంటి వాళ్ళలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, అతని అడ్రస్ చెప్తాను, అతని బర్త్డే పార్టీ రోజు అతని దగ్గరికి వెళ్దాం, ఆ రోజు నీ ప్లాన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేయి అని చెప్తాడు. అయితే అతని బర్త్డే పార్టీ విశాఖపట్నంలో ఉండే ఒక పెద్ద ఏ హోటల్ అనే హోటల్లో జరుగుతుంది. దానికోసం సారంగపాణి ఇంకా వెన్నెల కిషోర్ విశాఖపట్నంలో ఉండే తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అనుకోకుండా వీళ్ళకి తెలిసిన ఒక విషయం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే హోటల్లో వెయిటర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఆ హోటల్లోకి వెళ్ళడానికి వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే సారంగపాణి ఇంకా వెన్నెల కిషోర్ వాళ్ళ ఫ్రెండ్కి విషయం తెలియకుండా అలా మేనేజ్ చేస్తూ సైలెంట్గా హోటల్లోకి ఎంటర్ అవుతారు. అలా ఎంటర్ అయిన వాళ్ళు అతన్ని చంపడానికి స్కెచ్ వేసుకుంటూ ఉంటారు. అతన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే అతను ఒక పెద్ద క్రిమినల్ అండ్ బిజినెస్ మ్యాన్ కూడా, అందుకే అతన్ని మాత్రమే ఎంచుకున్నారు. మరొక వైపు సారంగపాణి వాళ్ళ నాన్న మైథిలి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారంగపాణి గురించి మాట్లాడడానికి చూడగా మైథిలి వాళ్ళ నాన్న నీకు అసలు పిల్లల్ని పెంచడమే రాదు, అసలు ఏంటి ఆ బిహేవియర్, ఎట్టి పరిస్థితుల్లో నా కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో సారంగపాణి వాళ్ళ నాన్న వాళ్ళు మనకి ఇచ్చేదేంటి, నేను అంతకంటే పెద్ద సంబంధాన్ని తీసుకొస్తానని చెప్పి వేరే అమ్మాయితో సారంగపాణికి మ్యాచ్ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే మైథిలి వాళ్ళ పేరెంట్స్ కూడా మైథిలి కోసం వేరే అబ్బాయిని చూస్తారు. మరొక వైపు పార్టీలో ఆ పెద్దాయన వాళ్ళ కంపెనీ గురించి మాట్లాడుతూ వాళ్ళ కంపెనీకి ఒక కొత్త ఎండి అండ్ సిఇఓగా ఒక కొత్త పర్సన్ని పరిచయం చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తారు. ఆ పర్సన్ మరెవరో కాదు, మైథిలి. అంత క్యారెక్టర్ బ్యాడ్ ఉన్న పర్సన్ దగ్గర మైథిలి పనిచేయడం సారంగకి అస్సలు ఇష్టం లేదు. అయితే మైథిలి అతన్ని హక్ చేసుకోవడం చూసి సారంగకి చాలా కోపం వచ్చి అలా మైథిలి వెనకాలే వెళ్తూ ఉంటాడు. అయితే మైథిలికి వాళ్ళ పేరెంట్స్ ఒక సంబంధం చూస్తారు కదా, ఆ సంబంధం చూసిన వ్యక్తి మైథిలి దగ్గరకు వచ్చి మిస్బిహేవ్ చేస్తాడు. అయితే మైథిలి వెంటనే అతని దగ్గర నుంచి తప్పుకోవడానికి ట్రై చేసినా సరే అతను ఫోర్స్ చేస్తాడు. వెంటనే అక్కడికి సారంగి వచ్చి అతన్ని అటాక్ చేసి మైథిలిని అతని దగ్గర నుంచి కాపాడుతాడు. మైథిలి సారంగికి థ్యాంక్స్ కూడా చెప్తుంది. కానీ సారంగి మాస్క్లో ఉండడం వల్ల మైథిలికి సారంగి ఎవరో తెలియదు. ఒకవైపు సారంగి వాళ్ళ పేరెంట్స్, మరొక వైపు మైథిలి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి వేరే వేరే సంబంధాలు చూసామన్న విషయాన్ని చెప్పడం కోసం ఆ హోటల్కి వెంటనే వచ్చేస్తారు. సారంగి వాళ్ళందరి ముందే ఆ బిజినెస్ మ్యాన్ని చంపడానికి ట్రై చేయడం వాళ్ళ ఫ్రెండ్ అయిన వెయిటర్ చూసి వెంటనే ఈ విషయాన్ని అతనికి చెప్పడం కోసం పరిగెడుతూ ఉంటాడు. వెంటనే సారంగి ఇంకా వెన్నెల కిషోర్ కలిసి పట్టుకొని ఆపడానికి ట్రై చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక రూమ్ డోర్ ఓపెన్ అయ్యి ఆ రూమ్ లోకి వెళ్ళి పడిపోతారు. అయితే అక్కడ ఎవరు ఉంటారంటే సారంగికి జ్యోతిష్యం చెప్పిన ఆ పర్సన్ ఇంకా ఆ బిజినెస్ మ్యాన్ వాళ్ళ వైఫ్. అంటే వీళ్ళకి ఇప్పటికే విషయం అర్థమై ఉంటుంది. అదేంటంటే సారంగి ఆ బిజినెస్ మ్యాన్ని చంపేస్తే వీళ్ళ అడ్డు తొలగిపోతుంది. సో ఆస్తిని కొట్టేయొచ్చన్న ప్లాన్ మీద ఆ జ్యోతిష్కుడు ఆ బిజినెస్ మ్యాన్ని చంపడం కోసం అక్కడికి సారంగిని పంపిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకొని రిలీజ్ అయిన సారంగి వెంటనే ఈ విషయాన్ని అతనితో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సారంగి అలా చెప్పినట్లయితే సారంగి గర్ల్ ఫ్రెండ్ అయినా మైథిలిని చంపేస్తామని ఆ జ్యోతిష్కుడు బెదిరిస్తాడు. అయితే ఇంక వేరే దారేమీ లేక మైథిలితో తన పెళ్ళి అవ్వాలన్నా తను హ్యాపీగా ఉండాలన్నా తను ఆ బిజినెస్ మ్యాన్ని చంపాల్సిందే అన్న కండిషన్ పెడతాడు. అయితే వెంటనే బిజినెస్ మ్యాన్ని చంపడం కోసం బయటికి వెళ్తాడు. కానీ అనుకోకుండా సారంగి ఇంకా ఆ బిజినెస్ మ్యాన్ మరియు ఆ జ్యోతిష్కుడు ముగ్గురు కలిపి టెర్రస్ మీద నుంచి కిందకి పడిపోతారు. వెంటనే ఒకరి కాలు ఒకరు పట్టుకొని అక్కడ వేలాడుతూ ఉండగా ఆ జ్యోతిష్కుడు బిజినెస్ మ్యాన్కి ఉన్న నిజమంతా చెప్పేస్తాడు.
దాంతో అందరికీ నిజం అర్థమవుతుంది. మన సారంగి ఇన్ని రోజులు పెళ్ళి ఎందుకు పోస్ట్ పోన్ చేశాడో కూడా మైథిలికి అర్థమవుతుంది. ఈ విషయం తెలియగానే ఆ జ్యోతిష్కుడిని ఆ బిజినెస్ మ్యాన్ ఆ టెర్రస్ మీద నుంచి కిందకు తోసి చంపేస్తాడు. ఆ తర్వాత మైథిలి ఇంకా సారంగి అనుకున్నట్లుగానే ఒక్కటయ్యి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. మనం మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.